టాలీవుడ్ లో అనేక మంది హీరోలు ఉన్నారు. వారికి అన్నయ్యలు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ లో ఉన్న హీరోల అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరు? వారు ఏం చేస్తుంటారు? వారిలో ఎవరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు? వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు శ్రీకాంత్ గారు. ప్రస్తుతం బాబాయ్, తండ్రి, అన్నయ్య వంటి కీలక పాత్రల్లో అలరిస్తున్నారు. అయితే శ్రీకాంత్ సోదరుడి పేరు అనిల్. ఈయన కూడా నటుడే. ప్రేమించేది ఎందుకమ్మ సినిమాతో పాటు పలు సినిమాల్లో హీరోగా కూడా నటించారు. అలాగే దేవుళ్ళు సినిమాల్లో శ్రీకాంత్ తో కలిసి రామలక్ష్మణుడిగా అలరించాడు. టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టాప్ 1 హీరోగా కొనసాగుతున్నారు హీరో ప్రభాస్. బాహుబలి మరియు కల్కి వంటి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు ప్రభాస్. అయితే ప్రభాస్ కి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆయన పేరు ప్రమోద్. ఈయన కూడా టాలీవుడ్ లో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా కూడా ఈయన వ్యవహరించాడు. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో రామ్ పోతినేని. ఈయన అనేక సినిమాల్లో తనదైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈయన చేసిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్ గా నిలిచాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే రామ్ పోతినేనికి ఒక అన్నయ్య ఉన్నాడు. పేరు కృష్ణ చైతన్య. ఈయన కూడా టాలీవుడ్ లో సినిమా రంగంలో నిర్మాతగా ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మంచు విష్ణు హీరోగా మంచి పేరును సాధించినా కానీ సోషల్ మీడియాలో ఆయన పైన వచ్చే ట్రోలింగ్స్ తో మంచు విష్ణు మరింత పాపులర్ అయ్యారని చెప్పొచ్చు. దూసుకెళ్తా, డి, దేనికైనా రెడీ, జిన్నా వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేసి అలరించారు మంచు విష్ణు. ఈయన తమ్ముడి పేరు మంచు మనోజ్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. కరెంటు తీగ, మిస్టర్ నూకయ్య, రాజుబాయ్ వంటి సినిమాలతో తన సత్తాను చాటారు. అయితే మనోజ్ పైన, విష్ణు పైన వచ్చే అంత ట్రోలింగ్స్ రాదు. ఈ మధ్య ఈ అన్నదమ్ముల మధ్య గొడవల వల్ల వీరి కుటుంబ పరువు రోడ్డుకెక్కిందని చెప్పవచ్చు. టాలీవుడ్ లో విక్టరీ హీరోగా పేరొందారు వెంకటేష్. తనదైన మార్క్ టైమింగ్స్ తో మరోవైపు సీరియస్ సినిమాలను చేస్తూ ఎంతో మందిని అభిమానులుగా సాధించారు ఈయన. అయితే వెంకటేష్ కి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయన పేరు సురేష్ బాబు. ఈయన టాలీవుడ్ లో నిర్మాతగా ఉన్నారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. అలాగే వెంకటేష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో రానా దగ్గుపాటి. తెలుగులో తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకెళ్తున్నారు ఈయన. అయితే రానాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆయన పేరు అభిరామ్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా ఉన్నాడు. అహింస అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈయన మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా ఎంతో మంచి పేరును సంపాదించారు సుమంత్. ఈయన ఎన్నో సినిమాలను చేసి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈయన తాత టాలీవుడ్ లో సీనియర్ హీరో అయిన అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి కుమారుడే సుమంత్. అలాగే టాలీవుడ్ లో నాగేశ్వరరావు చిన్న కూతురు నాగసుశీల కొడుకు సుశాంత్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. ఇలా సుమంత్, సుశాంత్ ఇద్దరు అన్నదమ్ములు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికున్న రేంజే వేరు. ఎన్నో మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని టాలీవుడ్ లోనే టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే చిరంజీవి గారికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. టాలీవుడ్ లో పవర్ స్టార్ గా పిలువబడుతున్న పవన్ కళ్యాణ్ మరియు మెగా బ్రదర్ నాగబాబు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాల్లో, మరో పక్క పాలిటిక్స్ లో తనదైన పందాలో దూసుకువెళ్తున్నారు. అలాగే నాగబాబు గారు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మధ్య ఈయన ఎమ్మెల్సీగా కూడా ఎన్నుకోబడ్డారు. అలాగే ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి హీరోగా అలరిస్తున్న హీరో సాయిధరమ్ తేజ్. సుప్రీం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, విరూపాక్ష వంటి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో ఈయన అలరించాడు. ఈయన తమ్ముని పేరు వైష్ణవ్ తేజ్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఉప్పెన, కేశవ వంటి సినిమాలతో తన సత్తా చాటారు. టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరో నాగ చైతన్య. ఏం మాయ చేసావే, మజిలీ, లవ్ స్టోరీ వంటి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేసి అదరగొడుతున్నారు. ఈయన తమ్ముని పేరు అఖిల్. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, మిస్టర్ మజ్ను, ఏజెంట్ వంటి సినిమాలతో హీరోగా అలరిస్తున్నారు. కానీ అఖిల్ కి ఇప్పటి వరకు సరైన హిట్ రాక హీరోగా నిలతొక్కుకోలేకపోతున్నాడు. ఇలాగే ఈ ఇద్దరు అన్నదమ్ములు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు.
టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఈయన ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పొచ్చు. అయితే అల్లు అర్జున్ కి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారిలో ఒకరు అల్లు శిరీష్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు వంటి సినిమాలతో మంచి గుర్తింపును సాధించారు. అల్లు అర్జున్ అన్న పేరు అల్లు బాబీ. ఈయన కూడా టాలీవుడ్ లో సినీ నిర్మాతగా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ సినిమా పనులన్నీ ఈయన దగ్గరుండి చూసుకుంటారు. టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు పొందారు పూరి జగన్నాథ్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి ఎంతో మందిని ఆకట్టుకున్నారు. అయితే ఈయన తమ్ముడు పేరు సాయిరామ్ శంకర్. ఈయన కూడా టాలీవుడ్ లో హీరోగా కొనసాగుతున్నారు. 143, బంపర్ ఆఫర్, 1000 అబద్ధాలు వంటి సినిమాలతో ఈయన అలరించాడు. టాలీవుడ్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, డైలాగ్ రైటర్స్ గా పేరున్న వారు పరుచూరి బ్రదర్స్. అయితే వీరిలో అన్నయ్య పరుచూరి మురళీకృష్ణ, తమ్ముడు పరుచూరి వెంకటేశ్వరరావు. అయితే వీరిద్దరు కూడా ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోలకు, వారి సినిమాలకు వీరు పనిచేసి ఎంతో మంచి పేరును సాధించారు. యాక్టర్స్ గా కంటే రైటర్స్ గా కానీ టాలీవుడ్ లో ఎంతో మందికి పరిచయం అని చెప్పాలి. టాలీవుడ్ లో మాస్ మహారాజుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు హీరో రవితేజ. అయితే రవితేజకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారి పేర్లు రఘు, భరత్. అయితే వారిద్దరూ కూడా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించారు. పలు సినిమాల్లో భరత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకున్నాడు. అయితే రవితేజ గారి ఇంకో తమ్ముడు రఘు మాత్రం యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. టాలీవుడ్ లో యంగ్ టైగర్ గా పిలువబడుతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈయనకున్న మాస్ ఫాలోయింగ్ మరి ఏ హీరోకు ఉండదని చెప్పవచ్చు. అయితే ఎన్టీఆర్ అన్నయ్య టాలీవుడ్ లో హీరోగా ఉన్న కళ్యాణ్ రామ్. ఈయన కూడా ఎన్నో సినిమాలను చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కరే. ఆయనే టాలీవుడ్ లో ఉన్న హీరో అయిన నందమూరి హరికృష్ణ గారు. అయితే హరికృష్ణ సోదరుడు టాలీవుడ్ లో ఎంతో మంది ముద్దుగా పిలుచుకునే నందమూరి బాలకృష్ణ. హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరూ కూడా టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో చేసి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ లో ప్రిన్స్ గా పిలువబడుతున్న హీరో మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఈ హీరో. అయితే మహేష్ బాబుకి ఒక సోదరుడు ఉండేవాడు. ఆయన పేరు రమేష్ బాబు. ఈయన కూడా టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా వ్యవహరించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, అనారోగ్య సమస్యల వల్ల ఈయన మరణించడం జరిగింది. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. టాలీవుడ్ లో డీజే టిల్లుగా యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించారు హీరో సిద్దు జొన్నలగడ్డ. తెలంగాణ యాసలో ఈయన కుర్రకారును ఉర్రూతో లొగించారు. అయితే సిద్దుకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఈయన పేరు జయరాం. ఈయన కూడా టాలీవుడ్ లో యాక్టర్ గా ఉన్నాడు. ముఖ్యంగా బబుల్ గమ్ సినిమాలో హీరోకు తండ్రిగా నటించి మంచి పేరును సంపాదించారు జయరాం. టాలీవుడ్ లో ఉన్న మరో హీరో సంతోష్ శోభన్. ఈయనకు ఒక బ్రదర్ ఉన్నాడు, పేరు సంగీత్ శోభన్. అయితే వీరిద్దరూ కూడా టాలీవుడ్ లో హీరోలుగా మంచి పేరును సంపాదించారు. సంగీత్ శోభన్ హీరోగా నటించిన మ్యాడ్ స్క్వేర్ 2 సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయని చెప్పొచ్చు. ఇవండి టాలీవుడ్ లో ఉన్న హీరోల అన్న తమ్ముల యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.